వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ విద్యా ఉద్యోగ అవకాశాల లైవ్ షో. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయా కోర్సులకు సంబంధించి సీట్స్ అన్ని అయిపోయాయి అండ్ అబ్రాడ్లో కూడా అడ్మిషన్స్ కూడా అయిపోవచ్చాయి. మరి ఈ పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి అంటే ఒకవేళ సీట్స్ అయిపోయాయి కాబట్టి పరిస్థితుల్లో ఆల్టర్నేట్గా విద్యార్థులు ఏం చేయాలనే అంశాల గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలను కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు సతీష్ గారితో మాట్లాడవచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. సో అబ్రాడ్ అడ్మిషన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మెయిన్ కోర్సెస్కి అయితే అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి. మరి ఏంటి ఇప్పుడు విద్యార్థులు దాంట్లో సీట్ రాలేదు, ఆల్టర్నేట్గా ఏం చేయాలి? ఫస్ట్ ఇంజనీరింగ్ సీట్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే ఆల్మోస్ట్ అదే అడ్మిషన్స్ అయితే కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయినాయండి. మేజర్ కౌన్సిలింగ్స్ అన్నీ ఇంకా లోకల్గా ఉన్న ఎంసెట్ లాంటివి ఏమైనా ఉంటే కొన్ని లాస్ట్ ఫేజ్లో ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఏంటంటే అబ్రాడ్కి సంబంధించి కూడా అంటే చాలామంది ఏమనుకుంటారంటే 2025కి సంబంధించి అడ్మిషన్స్ అయిపోయినాయి అనుకుంటున్నారు. కాదు, 2026కి సంబంధించి కూడా డెడ్లైన్స్ అయిపోతున్నాయి. 26 కూడా ఇది తెలియదు. పేరెంట్స్ ఏం చేస్తారంటేనంటే చాలామంది తెలియక అంటే కొన్ని చిన్న కాలేజెస్ ఉంటాయండి, టైర్ 3 కాలేజెస్ ఉంటాయి, వాటికి అయితే చివరి వరకు ఉంటాయి. ఇంకా సీట్లు మిగిలిపోయి ఉంటాయి కాబట్టి ఏదో అమౌంట్ కావాలి కాబట్టి ఎవడో ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి ఏదో బ్రోకర్లు ఉంటారు, దాన్ని బట్టి అట్లా నడుస్తుంది. కొంచెం ప్రీమియర్ కాలేజీలు ఏవైతే టాప్ కాలేజెస్ ఉంటాయో దానికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డెడ్లైన్స్ జూన్ జూలై. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో మెడిసిన్ చదవాలి, యూకేట్ ఎగ్జామ్ రాయాలి. ఆల్రెడీ జూలై 7వ తారీఖున ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2-3 స్లాట్లు ఉన్నాయి ఇంకా. అంటే ఏంటి, మీకు 2026కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు కొంతమంది మాకు 2026కి వెళ్తాకు వస్తారు. 2026లో వెళ్ళాలి, గ్యాప్ ఇయర్ తీసుకోమన్నారు కదా సతీష్ గారు, మీరు వీడియోలో చెప్పారు కదా, గ్యాప్ ఇయర్ తీసుకుని ఉన్నాం మేము వెళ్తామని చెప్తారు. కానీ ఆల్రెడీ గ్యాప్ ఇయర్ తీసుకుని స్టూడెంట్ రావాల్సిన ఎగ్జామ్స్ జూన్లో ఉన్నాయి, కొన్ని అవి అయిపోయినాయి. ఓకే, మళ్ళీ 2027కి వెళ్ళాడు. సో అందువల్ల ఏంటంటే అబ్రాడ్కి అంటే వీళ్ళందరూ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఎలా ఉంటారంటే పిల్లలు, మాకు జేఈ వచ్చేస్తుంది ఏంటి 300కి 100 కూడా రావు వీడికి ఇక్కడ. కానీ జేఈ వస్తుంది లాటరీ టికెట్కి ట్రై చేసినట్టుగా వెయిట్ చేసినట్టుగా వెయిట్ చేసి ఒక విద్యార్థులు కానీ పేరెంట్స్ యొక్క శాతం చాలా ఎక్కువ ఉందండి మన 2 రాష్ట్రాల్లో. ఎప్పుడు ఆశతోనే బతుకుతూ ఉంటాం మనం. హోప్ అనేది దానికి ఒక రియలిస్టిక్ హోప్ కాకుండా అన్రియలిస్టిక్ హోప్ అంటారండి. ఇట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ హోప్ అంటారు దీన్ని. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, లాస్ట్లో సీట్ రాకుండా ఇబ్బంది పడతారు కదండి, అప్పుడు ఇటు కాకుండా అయిపోతారు మళ్ళీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే 12th అయిపోయిన తర్వాత అప్లై చేస్తే సీట్లు రావు అబ్రాడ్. 12th ఉన్నప్పుడు అప్లై చేయాలి. అది చాలా క్రూషియల్ పాయింట్ ఇది. ఎందుకంటే 12th అయిపోయిన తర్వాత ఓపెన్ అయిపోతుంది. మరి ఖాళీగా ఉంటాం, గ్యాప్ ఇయర్, ఇన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎవరు గ్యాప్ ఇయర్ తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, లేకపోతే ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు అన్నట్టు అడ్మిషన్స్ అయిపోవడం కదా, 2026 కూడా అయిపోతున్నాయనే విషయం మర్చిపోద్దు మనం. ఇట్స్ నాట్ దట్ 2025 కూడా ఆల్మోస్ట్ ఇంకా another 2-3 months అయిపోతాయి. బట్ అప్లికేషన్ టాప్ కాలేజ్ అప్లికేషన్ పెట్టాలంటే 4-5 months పడుతుంది. ఈవెన్ ఇప్పుడు నేను పంపించాలని నేను పెట్టాలన్నా కూడా నాకు 4 months టైం ఉంటుంది, అప్పుడు నేను తీసుకోను. కాల్ చేద్దాం సార్. కథా నుంచి హుసేన్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మీ వీడియోలో అయితే చెప్తుంటాం సార్ మేము. అది మా బాబు ఇప్పుడు 10th అవుతున్నాడు సార్. నిర్మల్ అండి మాది, ఖత్తర్లో పనిచేస్తానండి నేను. నిర్మల్ సిటీలో చదువుతున్నాడండి. అంటే ఇప్పుడు ఈ బాబుకి రేపు ఇంటర్ తర్వాత మనం జేఈకైనా ప్రిపేర్ చేయాలన్నా కూడా, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళాలన్నా కూడా, లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఒక 2 years బిఫోర్ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ వీడియోలో చూసాం సార్. ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి. డౌట్ ఏంటంటే సార్, అది ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఏదైనా ఎగ్జామ్ పెట్టి మీరు చేస్తామని అన్నారు. దాని తర్వాత మీరు అనకాపల్లిలో కాలేజ్ అది ఓపెన్ చేస్తామని అన్నారు. అక్కడికైనా కూడా ఏమైనా వస్తే ఇప్పుడు ఎప్పుడు రావాలి సార్ మీ దగ్గరికి వచ్చి? ఇప్పుడు మా ఊరు అసలు జేఈకి పనికొస్తాడా, లేకపోతే ఎంసెట్కి పనికొస్తాడా, లేకపోతే అసలు ఏంటి అనేది స్కాన్ చేసి కొద్దిగా చెప్పాలి సార్. దాని గురించి మీ అపాయింట్మెంట్ తీసుకుని వద్దామనుకుంటారు. ఓకే, అంటే లేదండి, అంటే రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ పెడతామండి, ముందే పంపిస్తాము. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్కి వచ్చి స్కోర్స్ బట్టి జనరల్గా వాళ్ళు దేనికి పనికి వస్తారు, దేనికి పని. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటేనండి, అసలు ముందు స్టూడెంట్ దేనికి పనికి వస్తారో చెప్పడానికి. నేను దేవుడిని కాదు, అది కోరిక తీర్చడానికి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు కోరికతో వస్తే కోరిక తీర్చేవాడిని కాదు. ఇంకా మీ ఎనర్జీ వేస్ట్ రాంగ్ బాస్కెట్లో వేయొద్దని చెప్తా. దానికి నేను అంటే మీ ఎనర్జీస్ని ఏ డైరెక్షన్లో అయితే మీకు బెటర్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్న చెప్పడానికి పనికి వస్తుంది నాకున్న ఎక్స్పీరియన్స్. సో అతను అడిగింది సరే దేనికి అన్నది అతను ఓపెన్గా ఉన్నాడు, అలా ఉండాలి.
లాజికల్గా అతను చాలా ఓపెన్ మైండెడ్ ఉంది సార్, అతను ఎంసెట్గా లేకపోతే జేఈగా లేకపోతే అబ్రాడ్గా దేనికన్నా తెలియదు సార్ నాకు, మీరు అసెస్మెంట్ చేసినట్లయితే దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాను. దిస్ ఇస్ ద కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ ఎనీ పేరెంట్ అండి. లేదు నాకు ఇదే కావాలి, నాకు ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తాను, మీరు ఏం చేస్తారు, మీరు సస్తారా తెలియదు నాకు ఏం చేస్తారా, ఇది కాదు. దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా అప్సెట్ అవ్వాల్సిందే. అది ఎమోషన్, ఎగో ఇవన్నీ కూడా సర్టన్ పీరియడే ఉంటాయి తప్ప తర్వాత పోతాయి ఇవన్నీ, అంతే కదా. తర్వాత జీరో అయిపోతారు. ఇప్పుడు మీ రిజల్ట్ వచ్చినాయి నీట్ రిజల్ట్లో, లేకపోతే ఎంసెట్ ఇంజనీరింగ్ ఐఐటీ రిజల్ట్ వచ్చినాయి. సో జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికి అపాయింట్మెంట్స్ అయితే అసలు ఇవ్వట్లేదండి, చాలా తక్కువ వరకు ఇస్తున్నాం మనం అపాయింట్మెంట్స్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదు నేను. బట్ స్కూల్ ఎప్పుడు పెడతారని ఏంటని అది కూడా ఇంకా క్లారిటీ రాలేదండి. సో నాలాంటి వాడు పెట్టడం అంటే బోల్డ్ తలనొప్పులు బోల్డ్ అడ్డీల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో బిల్డింగ్ తీసుకుని మనం చేయలేము. బట్ ప్రస్తుతానికి దానికి నేను ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పలేను. మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడన్నా ఏదో టీవీలో లేదా ఏదో ఛానల్లో ఎక్కడ కనపడతాను ఏదైనా పెడితే. సో డెఫినెట్గా అతను దేనికి పనికి వస్తాడన్నది మేబీ ఇప్పుడు ఇలా కాల్లో నేను చెప్పలేనండి. మేబీ ఎగ్జామ్ పెట్టే డెఫినెట్గా మేము చూసే అసెస్మెంట్ చేసి చెప్తాం దీనికి సూట్ అవుతాడు లేదండి. ఒక్కసారి నేను అసెస్మెంట్ చేసి సూట్ అవ్వడం అన్నానంటే నా జీవితంలో 25 ఏళ్లలో అడవడం అంతే, ఇంకా అవుతాడంటే అవుతాడు. సో అందులో అసలు కన్ఫ్యూజన్ ఉండదండి, ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్గానే చెప్తాం. ఎందుకంటే ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ అది, ఒక ఫ్యామిలీ యొక్క కోరిక. అందువల్ల ఏంటంటే అలా ర్యాండమ్గానే అలా చెప్పాం. సో నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. ఒడిశా నుంచి మనోజ్ కుమార్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. చెప్పండి సార్, ఐ ఆల్వేస్ వాచ్ యువర్ ప్రోగ్రామ్ సార్. ఐ లైక్ యువర్ వీడియోస్ వెరీ మచ్ సార్. మా అబ్బాయి అట్లా కంప్యూటర్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో సెల్ఫ్ సపోర్ట్ మోడ్ లో ఎయిత్ ఎగ్జామ్ లో దొరికింది సీట్. సో ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఎలాగా ఉందండి, సెల్ఫ్ సపోర్ట్ మోడ్ కొంచెం చెప్తారు మనకి. కొంచెం ఆంధ్ర యూనివర్సిటీ కొంచెం ఐడియా లేదు, సో నో ఐడియా అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ. సో దట్స్ వై ఐఎమ్ కాలింగ్. కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడండి అబ్బాయి? ఇప్పుడు అడ్మిషన్ అయింది ఏయూటీ ఎగ్జామ్ సెల్ఫ్ సపోర్ట్ మోడ్ లో, సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లో. అది 4 years కోర్స్ అంటే 5 years సార్ 4 years ప్లస్ 2 years, మరి 4 years తర్వాత వీ కెన్ డిస్కంటిన్యూ ఇఫ్ యూ డోంట్ లైక్ ద టెక్. అంటే జనరల్గా అండి ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే కోర్స్ ఉందండి 4 years జనరల్గా వాళ్ళు సెల్ఫ్ స్పాన్సర్డ్ కానీ ఈవెన్ త్రూ ఏదైతే ఉంటుందో జనరల్గానే అసలు ఫ్యాకల్టీ సరిగ్గా లేరండి. క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్ చాలా వీక్గా ఉంటుంది. మేబీ అది కొంచెం బాధాకరమైన విషయమే. బట్ మరి ఫ్యాక్ట్స్ చెప్తారు కాబట్టి, సతీష్ గారిని అడుగుతారు కాబట్టి మనం చెప్పాలి. ఇది ఒక్కొక్కసారి నాకు చాలా బాధగా ఉంటుందండి. పాపం కొంతమంది ఇప్పుడు చూడండి, ఈ అబ్బాయికి సీట్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో పలానా కోర్సులో, బాగుందన్న మాట చెప్తే పాపం అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ మాట నేను అనలేను మరి, అంతే కదండి. పాపం వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదండి. ఒక పేరెంట్ నేను హర్ట్ చేసినట్టే కదా. నా ఉద్దేశం హర్ట్ చేయాలని కాదండి, ఎందుకంటే ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ గురించి నాకు అవగాహన ఉంది. అసలు ఫ్యాకల్టీ ఉండరు, అవగాహన ఉంటుంది. అసలు మొత్తం అంతా అసలు నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీలో 16 ఏళ్ళైంది రిక్రూట్మెంట్ తీసి. నాగార్జున యూనివర్సిటీలో కనీసం 15 ఏళ్ళైంది రిక్రూట్మెంట్ తీసి. ఆంధ్ర యూనివర్సిటీలో అసలు పోస్టులు లేవండి. మరి అప్పట్లో లక్ష్మీభారతి గారికి ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు పోస్ట్, మరి అప్పుడు ఇచ్చారేమో తెలియదు. తెలుగు దీని కింద తర్వాత పోస్టులు తెలియదు ఆంధ్ర యూనివర్సిటీలో. సో అసలు పోస్టులు తీయట్లేదండి, అన్ని టెంపరీగా ఉన్న టీచింగ్ అసిస్టెంట్ పెట్టి రన్ చేస్తున్నారు. సెల్ఫ్ స్పాన్సర్ కోర్సులో క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అసలు లేదండి. ప్రాబబ్లీ వేరే ఏదైనా అదర్ ఆప్షన్ ఉంటే కొంచెం బెటర్. లేదంటే అతను సెల్ఫ్గా బాగా కష్టపడి సెల్ఫ్ డిసిప్లైన్గా కంప్యూటర్ సైన్స్ అంటే ఆన్లైన్లో చదువుకోవచ్చు కాబట్టి ఆన్లైన్లో సెల్ఫ్ డిసిప్లైన్గా చదువుకుని అతను ఎక్సెల్ అవ్వాలి. అంటే సెల్ఫ్గా ఓన్గా ఎక్సెల్ అవ్వాలి అని చెప్తున్నాను, అవడం చెప్పట్లా. అతను సక్సెస్ అవడం అనట్లా. కాలేజీ సపోర్ట్ ఉండదు, ఫ్యాకల్టీ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ లేదు, స్టిల్ హీ కెన్ సక్సెస్. మేబీ సెల్ఫ్గా అతను ఎదగాలి. అవ్వచ్చు. పులివెందుల నుంచి ప్రదీప్ లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి ప్రదీప్ గారు, మీ డౌట్ ఏంటి? అసలు మీరు ఒక స్టూడెంట్ని చూసి ఇతను దీనికి సూటబుల్ కాదు అనేది ఎలా అసెస్ చేస్తారు? నాకు ఒక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, సరిపోదా? అంటే ఇప్పుడు తెలుస్తుంది, ఎగ్జామ్ పెడితే మార్కులు బట్టి తెలిసిపోద్ది. అక్కడ ఎక్కడ చదివాడు, 9th 10th ఏ స్కూల్లో చదివాడు, అక్కడ మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి, అతనికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాక్ టెస్ట్లు పెడతారు కదా, అందులో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ క్యాంపస్లో చదువుతున్నాడు, మార్క్స్ ఏ క్యాంపస్లో చదువుతున్నాడు, అది కూడా ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. అది ఏ క్యాంపస్ చదువుతున్నాడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విజయవాడలో మయూరి భవన్లో చదువుతున్నాడు అనుకోండి, నాకు ఐడియా ఉంటుంది. లేకపోతే వేదవ్యాస క్యాంపస్ చదువుతున్నాడు అంటే ఐడియా ఉంటుంది, లేకపోతే అక్షర క్యాంపస్ ఉన్నాడు అనుకోండి ఐడియా ఉంటుంది, తెలుస్తుంది. లేకపోతే మీరు ఏదో ఆకాశ్ ఏదో అన్నారు, ఫర్ అకాడమీ ఏదో విజయవాడ అన్నారు, తెలుస్తుంది. లేకపోతే వైజాగ్లో ఏదో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏఎంవీపీ కాలనీలో పలానా క్యాంపస్ అన్నారు అనుకోండి, సిబిఎస్ఈ చైతన్యం ఉంది ఉదాహరణకి, లేకపోతే ఏదో వెంకటేశ్వర స్కూల్ ఏదో పెడుతున్నారు ఏంటి అని అన్నారు అనుకోండి, తెలుస్తుంది. లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఖమ్మంలో పలానా అన్నారు అనుకోండి, ఏదో తెలుస్తాయండి. తెలియకుండా ఏమి ఉండదండి, నాకు ఐడియా ఉంటుంది. కాబట్టి చదివే స్కూల్ బట్టి సెక్షన్ బట్టి ఫస్ట్ జడ్జ్మెంట్కి వచ్చేస్తాం మేము. సో ప్లస్ అతనికి వచ్చే మార్కులు ఏంటి, ప్రీవియస్ హిస్టరీ ఏంటి, 9th 10th ఎక్కడ చదివాడు, అక్కడ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఉంది, ప్లస్ మనం పెట్టి ఎగ్జామ్లో మార్కులు ఏ విధంగా వచ్చినాయి ప్లస్ తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే పేరెంట్స్కి మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పేరెంట్స్ ఎప్పుడు స్టూడెంట్ గురించి మాత్రం తెలుసుకోవడం ట్రై చేస్తారు. ఆ స్టూడెంట్కి ఒక ప్లస్లు తెలుసుకుంటూ ఉంటాడు, మా అబ్బాయి తెలివైనడు, లేకపోతే మా అబ్బాయి బాగా మార్కులు వస్తున్నాయి, మా అబ్బాయి మంచోడు, డిసిప్లైన్గా ఉంటాడు, రోజు 12 గంటలు చదువుతాడు, ఇది ర్యాంక్ వస్తుంది అన్నది స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడతారు పేరెంట్. నేను అది మాట్లాడను. అసలు ర్యాంకులు వచ్చేవాళ్ళు ఎవరో, వాళ్ళు ఎలాంటి స్కిల్ ఉన్నవాళ్ళు, ఎలా చదివితే వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. ఈ నాలెడ్జ్కి ఈ నాలెడ్జ్ కలిపితేనే డిసిషన్ వస్తుంది తప్ప
మీకు మీరుగా ఎంత వర్క్ చేస్తున్నారో, మీకు మీరుగా ఎన్ని గంటలు కష్టపడుతున్నారో, మీకు ఎంత తెలివి ఉంది, మీకు ఎంత స్కిల్ ఉంది, మీకున్న ప్లస్ పాయింట్లు ఏంటి, మీకున్న మైనస్ పాయింట్లు ఏంటి తెలుసుకోవడం వల్ల స్టూడెంట్ని అసెస్మెంట్ చేయలేం. స్టూడెంట్ అసెస్మెంట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలోన్. ఇట్ షుడ్ బి కంపారబుల్ టు ద పీపుల్ హూ ఆల్రెడీ గెటింగ్ ది ర్యాంక్స్. అంటే ఎవరికైతే ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అన్న దాన్ని బట్టి కంపారిజన్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పిల్లడు ఉండండి, మీ అబ్బాయి ఎలా ఉంటాడన్న విషయం తెలుస్తుంది అంతే. మీకు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా, ఎక్కడ చదివారో మీకు తెలియదు కదా, ఎలా చదివారో తెలియదు కదా, ఎలాంటి స్కిల్ ఉన్నవాడు చదివాడో తెలియదు కదా. ఇది తెలియకపోవడం వల్ల మీరు మీ వస్తువుని డిఫరెంట్గా ఎజ్యూమ్ చేసుకుని 12 గంటలు కష్టపడుతున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చదివింది అర్థమవుతుంది, నోట్స్లో బాగా రాసుకుంటున్నాడు, సిన్సియర్గా ఉన్నాడు, సరిపోయింది. అసెస్మెంట్ దగ్గర మీకు అది మేజర్ డిఫరెన్స్ వస్తుందండి. బాచిపల్లి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. హలో, నమస్తే సార్. ప్రదీప్ గారు. నమస్తే అండి. సార్ మీ వీడియోస్ అన్ని చూస్తున్నాం సార్, అన్ని చాలా బాగుంటున్నాయి, ఎక్సలెంట్ గా. సార్ ఏం లేదు సార్, మా అమ్మాయి ఎంపీసీ చేస్తుంది, బైపీసీ చేస్తుందండి. ఓకే. ఓపెన్ ఇంటర్మీడియట్ వరకు కట్టించాను సార్. అది ఎంబైపీసీ చేస్తే బెటరా, ఎంపీసీ చేస్తే బెటరా అనేది ఒక డౌట్ సార్ నాకు. రెగ్యులర్ కోర్స్ ఏం చదువుతున్నారు, ఎంపీసీనా బైపీసీనా? లాంగ్ టర్మ్ తీసుకుంటాం సార్, బైపీసీ అయిపోయిందండి, లాంగ్ టర్మ్ తీసుకుంటాం సార్. లాంగ్ టర్మ్ అంటే బైపీసీ ఎలా అంటే ఎగ్జామ్ రాయగలిగితే అవకాశం ఏంటంటారా ఇదంతా? ఓపెన్ స్కూల్లో మీరు ఎంపీసీకి వెళ్ళి మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటే ఓపెన్ స్కూల్లో కంప్లీట్గా రాయొచ్చు. మీరు మొత్తం 5 సబ్జెక్ట్స్ రాయాలి, ఒక్కొక్క రాసి మీరు వెళ్ళవచ్చు. బట్ అది మంచిదా కాదా అన్నది నేను ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అమ్మాయికి నీట్ స్కూల్ వచ్చే అవకాశం ఉందో తెలియదు. అంటే ఎంబైపీసీ చేస్తే బెటరా, ఎంపీసీ చేస్తే బెటరా అని? అంటే బైపీసీ ఎలా ఆల్రెడీ మీకు బైపీసీ ఉంది కదండి, బైపీసీ ఆల్రెడీ 12th ఈక్వలెంట్ డిగ్రీ ఉంది కదా. ఓన్లీ ఎంపీసీ మీకు ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఎంపీసీ చేయండి, అది అవసరం లేదు కదా. ఎంపీసీ సరిపోతుంది సార్. ఐఆర్ఎస్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే? అవునండి, మీరు ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఎంపీసీ సరిపోతుంది కదా, బైపీసీ ఆల్రెడీ ఉంది కదా మీ దగ్గర, ఇంకెందుకు బైపీసీ? ఓకే, రైట్. నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో రమేష్ గారు. హలో సార్, నమస్తే మేడం. నమస్కారం సార్, డాక్టర్ సతీష్ గారు. సార్ నా పేరు రమేష్ అండి, నేను ఖత్తర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ నేను ఇంగ్లీష్ రెగ్యులర్ చూస్తాను సార్, చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో మా పాప గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. మా పాప ప్రజెంట్ బీపీసీ చదువుతుంది సార్, హైదరాబాద్ శ్రీచైతన్యలో. సార్ కాకపోతే నాకు నీట్లో తక్కువ మార్క్స్ తక్కువ వస్తున్నాయి సార్, 200 నుంచి 300 మధ్యలో వస్తున్నాయి, ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇంకా. సో ఇప్పుడు నీట్లో రాకపోతే సార్ నెక్స్ట్ ఆప్షన్, బెటర్ ఆప్షన్స్ ఏది ఉంటా చూద్దామని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అంటే జనరల్గానండి, అంటే బైపీసీకి వచ్చినప్పుడు నీట్లోనే మార్కులు తెచ్చుకుని వెళ్ళిపోవాలండి. మేబీ 200 వచ్చినా 250 వచ్చినా మెడికల్లో సీట్ వస్తుంది కదా. దేనికి మీకు ప్రాబ్లమ్ రాకపోతే అన్న క్వశ్చన్ ఎందుకు వచ్చింది అసలు? మీరు ఖతార్లో ఉన్నారు, ఎన్ఆర్ఐ కేటగిరీ 200 కాదండి, 150 వచ్చినా సీట్ వస్తుంది. మెడికల్ వాళ్ళకి సీట్లు ఇబ్బంది లేదండి, మనకు పాన్కోట్లో బిళ్ళలోనో చాక్లెట్లో కొనుక్కున్నట్టు, బిస్కెట్లో కొనుక్కున్నట్టు డబ్బులు ఉండాలి. సో ఆ సీట్ రాకపోవడం అన్న క్వశ్చన్ ఉండదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్దాం అనుకుంటారు కాబట్టి సీట్ వస్తుందండి. ఏదో కాలేజ్ ఇప్పుడు ఏమల్లారెడ్డో లేకపోతే ఎస్ఆర్ఎంఓ లేకపోతే వైజాగ్లో ఉన్న గీతమో, ఈ కాలేజీలన్నీ మీకు 200 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. సో అందువల్ల ఓన్లీ మనీ ఈజ్ ద ఓన్లీ ఇష్యూ. వాళ్ళు ఫ్రీ సీట్ కావాలనుకుంటే అప్పుడు రిస్క్. వాళ్ళు ఫ్రీ సీట్ కావాలని అనుకున్నారనుకోండి ఒకవేళ, మేబీ ప్రాబబ్లీ అప్పుడు ఆ 200-250 మార్క్స్ సరిపోవు కాబట్టి అది 550 అలా రావాలి కాబట్టి మేబీ అప్పుడు మీకు ఇష్యూ అవుతుంది. నిజంగా ఫ్రీ సీట్ వస్తేనే వెళ్దామని మీరు అనుకుంటే మాత్రం మేబీ ఆ మార్కులతో కొంచెం కష్టంగా ఉంటుందండి, సడన్గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మేబీ ఏదైనా కొంత స్టడీ స్ట్రాటజీలో కొన్ని మార్పులు చేసుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మేబీ అది నేను ఇప్పుడు అంటే కాల్ ద్వారా నేను అంత డీటెయిల్గా నేను చెప్పలేను కానీ, బట్ ఓవరాల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ అలా ఆల్టర్నేటివ్ ఆలోచించొద్దు అంటాను. మీరు మెడిసిన్కి వెళ్దాం అంటే మెడిసిన్కి వెళ్ళిపోండి, మెడిసిన్ ఇటు వస్తుంది. వాళ్ళు రాదని భయపడుతున్నారేమో, ఒకవేళ డబ్బులు కట్టుకోగలిగే పరిస్థితి ఉంటే వస్తుంది. వాళ్ళు డబ్బులు కట్టలేమో, ఫ్రీ సీటే కావాలని మీరు అనుకున్నట్లయితే మేబీ స్టడీ స్ట్రాటజీని కొంచెం మార్చుకుని ట్రై చేస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్. భరత్ రెడ్డి పులివెందుల నుంచి. హలో చెప్పండి భరత్ గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాది 10th 2021 పాస్ అవుట్ సార్, 98.5%. అప్పుడు ఎగ్జామ్స్ ఏం రాలేదు, కరోనా పాస్ సార్. తర్వాత నాకు 2 years హెల్త్ బాగాలేక డ్రాప్ అవుట్ అయ్యా. తర్వాత ఇంటర్ రీసెంట్గా 2025లో అయిపోయింది సార్, 22% వచ్చింది. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇండియాలో చదివి తర్వాత జర్మనీకి బ్యాచిలర్ చేద్దాం అనుకున్నాను సార్. నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది సార్? నాకు ఐఎల్స్లో 5.5 ఉంది ప్రజెంట్ అయితే. ఐఎల్స్ కాదండి, మీరు బేసికల్గా జర్మన్ లాంగ్వేజ్ రావాలి, ప్లస్ టెస్ట్ ఐఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ ఐఎస్ ఎగ్జామ్ ఒకటి పాస్ అవ్వాలి, జర్మన్ లాంగ్వేజ్ ఒకటి రావాలి, ప్లస్ ఈ రెండిట్లతో పాటుగా ఏదైతే మీకు ఏదన్నా వీలుంటే కొంత అంటే
వాళ్ళు ఓన్గా ఎగ్జామ్ పెడతారండి ఒకటి శాట్ అక్కడ కానీ ఐఎల్స్ ఎలాగ 5.5 సరిపోదు, ఐఎల్స్ మళ్ళీ రాయవలసి ఉంటుందండి. 1 year తర్వాత కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే 1 year తర్వాత వెళ్ళాలి కదా జర్మనీ, 1 year తర్వాత అప్లై చేద్దాం అనుకుంటారు. కాదు, మీరు డిగ్రీ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కదా ఆగస్టులో, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ప్రాసెస్. అది అర్థమైందా మీకు? 2025లో అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్, 2026లో జర్మనీ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ ఇయర్ తర్వాత వెళ్ళాలి కదా. ఫస్ట్ ఇయర్ తర్వాత వెళ్ళాలి కాబట్టి అప్లికేషన్ ఫస్ట్ ఇయర్ తర్వాత కాదు, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే, ఇది అర్థం అవ్వట్లేదు జనాలకు చెప్తుంటే మనకి. అంటే నాకు చెప్పడం రావట్లేదా లేకపోతే జనాలకు అర్థం కావట్లేదు అనేది నాకు తెలియదు. మీకు అర్థమైందా పోనీ కనీసం? ఆ నాలెడ్జ్ ఉండట్లేదు వాళ్ళకి, అది ప్రాబ్లమ్. అంటే ఎలా అనుకుంటారంటే నేను ఇప్పుడే కదా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, నేను నెక్స్ట్ ఇయర్ కదా జర్మనీ వెళ్తాను, నేను ఏం ఎగ్జామ్ రాయాలి సార్ అని అడుగుతారు. ఆల్రెడీ రాసేసి ఉండాలి ఇప్పటికే. అదే కదా, ముందు తెలుసుకొని ఆల్రెడీ దానికి సంబంధించి రాసేసి ఉండాలి. కరెక్ట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. వైజాగ్ నుంచి. హలో హలో, చెప్పండి. శ్రీనివాస? సూర్యకుమార్ మేడం. ఓకే, మాట్లాడండి. హలో చెప్పండి. సార్, మా అమ్మాయి ఇంటర్ ఎంపీసీ చేస్తుంది. ఓకే, అదే నెక్స్ట్ డిఆర్కి వెళ్దాం అనుకుంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి? ఏ కోర్స్ అంటే అర్థం కాదు. పిఆర్సీ అండి ఏంటంటే? డిఆర్కి అండి, బి ఆర్కిటెక్చర్ అండి. ఓకే ఓకే, బి ఆర్కిటెక్చర్. ఓకే, బి ఆర్కిటెక్చర్ బాగానే ఉంటుందండి. కాకపోతే మీరు జేఈ మెయిన్స్లో పేపర్ 2 అని ఉంటుందండి. పేపర్ 2 రాయాలి. రాసిన తర్వాత మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినట్లయితే మళ్ళీ అడ్వాన్స్లో కూడా రాయాలండి. అడ్వాన్స్లో అయితే ఐఐటీస్లో బీఆర్క్ ఉంటుందండి. మెయిన్స్లో మాత్రం క్వాలిఫై అయ్యారనుకోండి ఎస్పీఎస్ అని ఉంటాయండి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఉంటుందండి. ఢిల్లీలో మంచి కాలేజ్ ఉంటుంది. సో మేబీ ఆర్కిటెక్చర్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం మంచి కాలేజీకి వెళ్ళకుండా చిన్న కాలేజీకి వెళ్తే మరి 30,000 కూడా ఇవ్వట్లేదు, జీతాలు 20,000 కూడా మరి అధ్వానంగా ఉంది. అంటే ఆటోమేషన్ అయిపోయి సాఫ్ట్వేర్స్ వచ్చేసినాయండి. సో డెఫినెట్గా బీఆర్క్ అనేది మంచిది కోర్సు మంచిది కాదు. మీరు ఎస్పీఏ ఢిల్లీలో కానీ లేకపోతే ఏదైనా ఐఐటి ఖరగ్పూర్లో కొంచెం మంచి కాలేజీల్లో కానీ ఏదైనా చదివితే, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయండి కొన్ని బీఆర్క్, ఏదో ఎంసెట్ ద్వారానో లేకపోతే ఏదో డీమ్డ్ యూనివర్సిటీలోనో కేఎల్యూలోనో గీతంలోనో లేకపోతే ఇలాంటి మామూలు కాలేజీల్లో బీఆర్క్లు ప్రైవేట్ కాలేజీలు ఉంటాయండి. అక్కడ జాయిన్ అయితే అసలు బయట మార్కెట్లో అసలు జాబ్లు వచ్చే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే లేదండి. కొంచెం మంచి కాలేజీలు చదివితే మాత్రం బీఆర్కి మంచి డిమాండ్ ఉందండి. అంతపూర్ నుంచి సుదర్శన్ రెడ్డి లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను మీతో ఒకసారి మీట్ అయినాను సార్. మా పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ వైస్ విత్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి గుడివాడలో చదువుతున్నారు సార్. ఓకే, మేము మీ నెక్స్ట్ ఫర్దర్ గా మీతో కాంటాక్ట్ అయ్యేసి మీరు కొన్ని ఎగ్జామ్స్ ఎస్ఏటి ఎగ్జామ్స్ గ్రాడ్యుయేషన్ కి బయటకు పంపిస్తామని అనుకున్నాం సార్. ఫర్దర్ గా మీతో మాకు కాంటాక్ట్ దొరకడానికి ఇది కష్టం అవుతా ఉంది సార్. ఇది జనరల్గా అందరూ ఇచ్చే కంప్లైంట్ అండి. ఇది ఇంకా నాకు అలవాటు అయిపోయింది. లేదండి, అంటే అతను ఏ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు ఏ సంవత్సరం? సుదర్శన్ గారు ఏ సంవత్సరం అండి? 11th 11th అంటే ఏ క్లాస్ ఇప్పుడు? 10th చదువుతా ఉన్నారు సార్. ఓకే, చదువుతున్నారు. అంటే 10th చదువుతున్న స్టూడెంట్ జనరల్గానంటే నేను ఎలా ఉంటుందంటేనండి నా వే ఆఫ్ హ్యాండిలింగ్ ద థింగ్స్ అంటే, ఒక స్టూడెంట్ని ఒకవేళ నేను అప్లికేషన్ పెట్టి తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అనుకోండి, ఆ స్టూడెంట్స్ మాత్రం కంటిన్యూస్గా టచ్లో ఉంటాను. ఎందుకంటే అది నా రెస్పాన్సిబిలిటీ. లేదంటే తీసుకోను, రెండే ఉంటాయి. మేబీ వాళ్ళ కౌన్సిలింగ్ పాప నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పుకుంటాను. మేబీ 10th అయిపోయిన తర్వాత తీసుకుంటానండి. నాకు భయం అండి 10th స్కోర్ రావండి, వీళ్ళు రావండి. 10th స్కోర్ వచ్చిన తర్వాత జనరల్గా మంచి స్కోర్ వచ్చిన తర్వాత రమ్మంటానండి. అప్పుడు వస్తారు. అప్పుడు వచ్చిన తర్వాత ఏదో నెంబర్ రాసిస్తానండి. జనరల్గా నా దగ్గరికి వచ్చిన కౌన్సిలింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే సెకండ్ టైం రావాలంటే నెంబర్ నేను రాసిస్తానండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను, లేదంటే నెంబర్ నేను సపరేట్గా మన డిస్ప్లే అయ్యే నెంబర్ కాకుండా ఏదైనా సపరేట్గా ఏదైనా మళ్ళీ సెకండ్ టైం ఏదైనా రావాలనుకున్నప్పుడు నేను కొంచెం చెప్తానండి వాళ్ళకి. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత వస్తే అతనికి ఆన్సర్ సరిపోయింది. ఆల్రెడీ 11th చదువుతున్న విద్యార్థి అయితే మాత్రం ఇమీడియట్గా రావాలి. ఓకే, సో ప్రాబబ్లీ ఒకసారి మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను ఆల్రెడీ ఏదైనా నెంబర్ ఇచ్చి ఉంటాను. మెసేజ్ పెడితే నేను అంటే దీన్ని బట్టి ఏంటంటే కొంతమంది ఏంటంటే సార్కి ఆల్రెడీ అప్లికేషన్ పెడతాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత టచ్లో ఉంటారు అనుకుంటారు. అది కాదు. ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్కి సంబంధించి 30 మంది 40 మంది స్టూడెంట్స్ని మనం గైడ్ చేద్దామని డిసైడ్ అయ్యామనుకోండి, ఉదాహరణకు అనుకుందాం. వాళ్ళందరితో వాట్సాప్ గ్రూప్లో ఉంటే అందరితో టచ్లో ఉంటాను. అది రెస్పాన్సిబిలిటీ. అసలు ఒక్క స్టూడెంట్ కూడా మిస్ కాడు. తీసుకునేటప్పుడే తీసుకోను. ఇప్పుడు నా దగ్గరికి ఎంతమంది వస్తారు కదా అప్లికేషన్ పెట్టమని చెప్తారు, జస్ట్ చెప్పేసి పంపేస్తాను అంతే. ఓకే, మళ్ళీ ఫోన్ చేసి మీరు అప్లికేషన్స్ అన్నారా, లేకపోతే మీకు గైడెన్స్ కావాలన్నారా, లేకపోతే ఇంకోటి ఏదో కావాలన్నారా అసలు అడగండి. అసలు మామూలు వచ్చి అడిగిన వాడికే చేయడానికి కష్టంగా ఉంటుంది. నా పరిస్థితి అలా ఉంటుంది, నా పరిస్థితి కదా. సో జనరల్గా ఒక్కసారి తీసుకున్న తర్వాత పక్కాగా వేరే దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి. ఆ సిస్టంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సో ప్రాబబ్లీ 10th చదువుతున్నాడు కాబట్టి అతను అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం అతనికి లేదు. 10th స్కోర్ వచ్చిన తర్వాత రమ్మంటామండి అతను. 11th చదువుతున్న విద్యార్థి అయితే మేబీ ప్రాబబ్లీ ఒకసారి కలిసి ఇంకా తీసుకోలేనట్లు లెక్క నేను అతన్ని. లాజిక్ అర్థమైంది మీకు? అతను కౌన్సిలింగ్ అయిందంతే, స్టూడెంట్ ఇంకా నేను తీసుకుని ఓన్ చేయలేదు. స్టూడెంట్ తీసుకున్నప్పుడు ఆలోచించి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత డైరెక్ట్ నా నెంబర్ ఇస్తాను, వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వను. అంటే కన్సల్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు కూడా మీరు అతన్ని టెస్ట్ చేసి తీసుకోవాలి. తీసుకో ఓకే ఓకే, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్లకి నేను ఫుల్ఫిల్ చేయగలను అనుకోండి తీసుకుంటాను, లేదంటే వద్దని చెప్పేస్తాను కదా.
నెక్స్ట్ కాల్ చేద్దాం. షేక్ బాజీ లైన్లో ఉన్నారు. హలో, సార్ మేడం సార్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. చెప్పండి. సార్ మా అబ్బాయి 9th క్లాస్ సార్. చదువు అంటే ఒక బద్ధకంగా ఆయన చదవాలన్నా ఏంది పోడు అన్నట్టుగా ఉంటుంటారు సార్. అంటే దీనికి సంబంధించి చాలా వీడియోలు చేశానండి. మేబీ నేను ఈ లైవ్ కాల్లో దానికి అంటే లేజినెస్ అనే దానికి సంబంధించి చాలా వీడియోస్ నేను చేశానండి. దయచేసి ఒకసారి వినండి, మీ పిల్లలకు కూడా వినిపించండి. మేబీ అంటే ఇది కొంచెం లాంగ్ కౌన్సిలింగ్ చేయవలసినటువంటి కేసు కింద మనం చూడాలి. బట్ చదువు అనేది దానికి వాల్యూ అతనికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలండి. ప్రాబబ్లీ అది కొంత ఇంట్లో పేరెంట్స్ తప్ప ఏమైనా ఉందా అని కూడా అనాలిసిస్ చేయాలేమో, అంతే కదా. అది కూడా ఒక ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ఆ ఏజ్లో ఉంటారు కాబట్టి అండి, సరౌండింగ్ పీపుల్ ఎవరు ఉన్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంట్లో ఉన్న అదర్ ఎల్డర్స్ ఏ విధంగా ఉన్నారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ అతను తీసుకుంటున్నాడు మైండ్కి, జస్టిఫై చేసుకోవాలి కదండి చేసే పనిని. లేజీగా ఉన్నవాడు కూడా వాడికి జస్టిఫికేషన్ ఉంటుంది. అలా ఎలాంటి ఎగ్జాంపుల్స్ లైవ్గా తీసుకున్నట్టు చూస్తే అతను సైకలాజికల్గా అతను అండర్స్టాండ్ చేసుకుని అతనితో మనం మాట్లాడినట్లయితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుందండి. ఏదో ఒక గంటలో మాట్లాడేస్తే మిరాకిల్స్ రావు కానీ, బట్ అలాంటి స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తారంటే మోస్ట్లీ 5-6 సిట్టింగ్స్ పడతాయి. ఒక్కసారి అవ్వదు, 2-3 months ఒకసారి రమ్మంటాం వాళ్ళని. 5-6 సిట్టింగ్స్కి సెట్ అవుతారు వాళ్ళు. ఆ కౌన్సిలింగ్ మాకు డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు కొంతమంది, 12 సిట్టింగ్స్ పడతాయి. ఇప్పుడు ఇలాగ చదవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారండి, పక్కన లేజీగా ఉంటారు. 3-4 సిట్టింగ్స్కి సెట్ అయిపోతాడు. వెంటనే అవరు కదండి, ఒక సిట్టింగ్లో అవరు కదా అలాగా. రైట్ సార్, ఇవాళ ప్రోగ్రాంలో ఇంజనీరింగ్ సీట్స్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి, అండ్ సార్ చెప్పినట్టుగా 2025 కాదు 26 సీట్స్ కూడా అయిపోయాయి అడ్మిషన్స్ అని చెప్తున్నారు. ఇది గమనించగలరు ప్రేక్షకులు. సో ఇది వాళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి లైవ్ షో. వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.